గతంలో చెన్నై ముంబై ఫ్యాన్స్ ఎక్కువగా తన్నుకునేవాళ్ళు. ఎందుకో ఏమో కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువగా చెన్నై ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. 2024లో చెన్నైపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ బాంబులు కూడా కాల్చారు. అందుకే ఈసారి జరగనున్న ఈ ఇరు జట్ల మ్యాచ్ మళ్లీ కాకరేపనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ గెలవని ఆర్సీబీ గత 2 సీజన్లలో ప్లేఆఫ్కు చేరినా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇప్పటివరకు చెన్నైతో జరిగిన 31 మ్యాచ్ల్లో ఆర్సీబీకి కేవలం 10 విజయాలే సాధించింది. కానీ చివరిసారి 2023లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నైపై విజయం సాధించింది బెంగళూరు. ఆ రోజు 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై ఓడిపోయింది. అదే మ్యాచ్ తర్వాత అభిమానుల మధ్య ఆగ్రహం, ఊరేగింపు, సోషల్ మీడియాలో రివెంజ్ తీసుకున్నామనే అహం కనిపించాయి. నాటి ఘటనలను ఇప్పటికీ ఫ్యాన్స్ మరచిపోలేదు. మరోవైపు చెన్నైకు మాత్రం బెంగళూరుపై గట్టి ఆధిపత్యం ఉంది. అత్యధికంగా బెంగళూరుపై పరుగులు చేసిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. అతను ఇప్పటివరకు ఆర్సీబీపై 37 ఇన్నింగ్స్ల్లో 864 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ 140కి పైగానే ఉంది. చెపాక్లో ధోని మరింత డేంజర్. గత 5 ఏళ్లలో జరిగిన 7 మ్యాచ్ల్లో కనీసం 3 ఫినిషింగ్ టచ్ ఇచ్చింది ధోనీనే. ఇక ఈ సీజన్కొస్తే చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. బంతి నెమ్మదిగా వచ్చే చెన్నై పిచ్పై స్పిన్నర్లు దట్టంగా ఉన్న సూపర్ కింగ్స్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. 3 స్పెషలిస్ట్ స్పిన్నర్లకు తోడు రచిన్ రవీంద్ర కూడా ఉపయుక్తమైన ఆల్రౌండరే కావడం చెన్నైకి మరింత బలాన్నిస్తోంది. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివన్ దుబే, శ్యామ్ కరణ్, జడేజా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో క్రీజులోకి దిగిన ధోని పరుగులేమీ చేయకపోయినా అతడు మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో స్టేడియం మోతమోగిపోయింది. మరి మహీ బ్యాట్ నుంచి ఆ మెరుపులు చూసే అవకాశం ఈ మ్యాచ్లో అయినా అభిమానులకు దక్కుతుందేమో చూడాలి. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన సూపర్ కింగ్స్ దాన్నే కొనసాగించాలని చూస్తోంది. బౌలింగ్లో మరోసారి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కీలకం కానున్నారు. ఇటు సీజన్ ఆరంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచి బోణీ కొట్టిన బెంగళూరు దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే చెన్నైలో మెరుగైన రికార్డు లేకపోవడం ఆర్సీబీని ఇబ్బంది పెడుతోంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్లేయర్గా చరిత్రకెక్కిన విరాట్ కోహ్లీపైనే బెంగళూరు జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఫిల్ సాల్ట్తో కలిసి అతడిచ్చే ఆరంభం జట్టుకు ప్రధానం కానుంది. పడిక్కల్, రజత్ పాటీదార్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా రూపంలో మిడిల్ ఆర్డర్లో మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల కోహ్లీ ప్రదర్శనపైనే ఆర్సీబీ జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లో హజల్వుడ్, యష్ దయాల్ కీలకం కానుండగా గత మ్యాచ్లో తిప్పేసిన కృణాల్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అన్నిటికంటే ఆర్సీబీని కలవరపెడుతున్న నెంబర్ ఫ్యాక్ట్ ఒకటి కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో ఎప్పుడూ కూడా చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు జట్టు గెలవలేదు. చివరిసారిగా 2008లో చెపాక్ గడ్డపై ఆర్సీబీ గెలిచింది. మరి చూడాలి ఈ 17 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా ఆర్సీబీ తెరదించుతుందా లేదా అన్నది.